కానీ ఇష్టమే, బాగుపడడం అందరికి ఇష్టమే. పెట్టుబడి లేకుండా ఎటువంటి బాగు జరగదు. మీ ప్రయత్నం లేకుండా మీ జీవితాలు బాగుపడదు. మీ ప్రయత్నాలకి మార్గదర్శకులుగా ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం మీకు ఉపయోగపడుతుంది. ఓకే, కాబట్టి నెక్స్ట్ ఐటమ్ నేను చెప్పాలనుకుంటుంది డ్రెస్ గురించి, స్పీచ్ గురించి వర్ధన్ సార్, షైబాబు సార్ చాలా బాగా చెప్పారు కాబట్టి నేను వాటిని టచ్ చేయను. తర్వాత బ్రేక్ విషయం గురించి ఒక స్పెసిఫిక్గా ఒక పాయింట్ మెన్షన్ చేయాలనుకుంటున్నాను. మనకి అఫీషియల్గా బిట్వీన్ సెకండ్ పీరియడ్ అండ్ థర్డ్ పీరియడ్ బ్రేక్ లేదు, కానీ బ్రేక్ని తీసేసుకుంటున్నారు. సెకండ్ పీరియడ్ అవ్వగానే అందరూ ఆ చెట్ల కింద వెళ్ళి 10 నిమిషాలు 15 నిమిషాలు రిలాక్స్ అయ్యి వస్తారు. Tune your mind in such a way that you must be in the class from 10 o'clock to 1:20, provided with just 5 to 7 minutes or 8 minutes of transitioning time. అంటే ఒక పీరియడ్ నుంచి ఇంకో పీరియడ్కి ట్రాన్సిషన్ జరుగుతున్నప్పుడు ఉన్న టీచర్ బయటకు వెళ్ళడం, కొత్త సబ్జెక్ట్ టీచర్ లోపలికి రావడం ఒక 5 to 7 minutes పడుతుంది. యూజ్ దట్ ట్రాన్సిషన్ టైం for relaxing yourself and use the washrooms that are there in the rooms in the institute. Washrooms వాడడానికి ట్రై చేయండి. ఆ కండిషన్లో తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు సార్. మొన్ననే అడ్వాన్స్ కూడా ఇచ్చారు, వాటిని రిపేర్ చేయించడానికి ఇంకా చాలా పనులు జరుగుతూ ఉన్నాయి. సో మన కాలేజీ బాగుంది అని అంటే అది మీ వల్లే బాగుపడాలి. మేము జస్ట్ ఫెసిలిటేటర్స్ మాత్రమే. మీరు కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా బాగుపడతాయి. నెక్స్ట్ ఇంకోటి, ఓకే మొన్న సెకండ్ ఇయర్కో ఏదో క్లాస్ సెక్షన్ ఏరియాలో చదువుతున్నా కానీ కొన్ని సెకండ్ ఇయర్ క్లాస్, ఫైనల్ ఇయర్ క్లాస్, ఫస్ట్ ఇయర్ క్లాస్ కూడా చూస్తున్నాను. ఎందుకు ఖాళీగా ఉన్నారంటే సార్ అంటే ఓకే సార్ బిజీగా ఉన్నారు, నాట్ బిజీ. పక్కనైతే మీకు ప్రిన్సిపల్ గారు నిన్నటి నుంచి 2 న్యూస్ పేపర్లు వేస్తున్నారు లైబ్రరీలో. అదే ఖాళీగా ఉంటే లైబ్రరీ న్యూస్ పేపర్స్ చదవండి, మీ సబ్జెక్ట్కి బుక్స్ చదవండి, అక్కడ ఉన్నటువంటి ఎక్స్ట్రా బుక్స్ని చదవండి. మీటింగ్లో ఒక విషయం వెరీ వెరీ ఇంపార్టెంట్, మీ లైఫ్ గురించి నా ఇంపార్టెంట్ విషయం చెప్తాను. సెప్టామ్ CEPTAM అన్నది ఎంతమందికి తెలుసు? CEPTAM సెంటర్ ఫర్ టాలెంట్ మేనేజ్మెంట్. It is done by MHRD, Ministry of Human Resource Development, Central Government of India. It conducts examinations for the recruitment of diploma engineers in public sector undertakings. Mali repeat chestanu. SEPTAM is an organization that conducts recruitment examinations for diploma engineers in public sector undertakings. అంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసేందుకు ఉద్యోగస్తుల్ని నియమించుకోవడానికి సెప్టామ్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ డిప్లొమా ఇంజనీర్స్ మాత్రమే, అంటే డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ అండ్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఇలాంటి డిప్లొమా హోల్డర్స్కి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. అలాంటి ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి బుక్స్ లైబ్రరీలో ఇంకొక 10-15 రోజుల్లో ఉంటాయి. సార్ చెప్పారు బుక్స్ తెప్పించుకోండి మీరు అని చెప్పాను. వెతికితే ఈ బుక్స్ అక్కడ పెడితే బాగుంటుంది, స్టూడెంట్స్కి ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు. సో మీరు మీ లీజర్ టైం అక్కడికి వచ్చి ఆ బుక్స్ చదువుకుంటే ఫైనల్ ఇయర్ అయిపోయిన వెంటనే లేదా మీ బీటెక్ సెకండ్ ఇయర్ అయిపోయేలోపు మీరు కనుక సెప్టామ్ ఎగ్జామ్ని క్రాక్ చేస్తే 60,000 to 70,000 రూపీస్తో గవర్నమెంట్ ఉద్యోగం అనేది మీరు తెచ్చుకోవచ్చు. సో ఇలా బాగుపడండి అంటే మీకు ఇష్టమా కాదు? సో మరి ఇలాంటి సౌకర్యాలు ప్రొవైడ్ చేస్తున్నప్పుడు మీరేం చేయాలంటే కాస్త సెల్ఫ్ డిసిప్లిన్ అన్న దాన్ని మీరు మెయింటైన్ చేస్తూ మీ బాబు కోసం మీరు కష్టపడాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇంకొక మోస్ట్ ఇరిటేటింగ్ నాకు అంటే నేను ఫీల్ అయినటువంటి ఇరిటేటింగ్ బ్యాడ్ సీన్ ఏంటంటే కాలేజీలో క్లాసులు లేనప్పుడు ఇక్కడ ఒక డెస్క్ ఉంటుంది, కింద ఒక డెస్క్ ఉంటుంది, వరండాలో ఇంకొక డెస్క్ ఉంటుంది. ఆ డెస్క్ మీద కూర్చొని చాలామంది ఇలా మొబైల్ ఫోన్స్ బ్రౌజ్ చేస్తూ
లేజీగా లెథర్జీగా కనిపిస్తున్నారు స్టూడెంట్స్. ఈ సీన్ నన్ను ఎంతగా ఇబ్బంది పెడుతుందంటే, అంటే ఎవరైనా సరే టీచర్స్ ఎవరైనా సరే ఇక్కడ కూర్చోవాలి ఎంతగా ఇరిటేట్ చేస్తుందంటే, కాలేజీకి వచ్చి మొబైల్ తీసుకొని బ్రౌజ్ చేస్తే ఎంత టైం వేస్ట్, వాల్యుబుల్ టైం వేస్ట్ చేసుకుంటున్నారని చెప్పని బాధేస్తుంది. అదే నా ఇంట్లో మా పిల్లల్ని అయితే ఒక్క సెకండ్ కూడా ఒప్పుకోలేదు. గొడవ అవుతుంది అయినా సరే ఐ డోంట్ కాంప్రమైజ్. ఐఎమ్ నాట్ ఎ పర్సన్ విత్ కాంప్రమైజింగ్ నేచర్. సో తిట్టేస్తాను, ఆ రోజంతా అనీజీగా ఉంటుంది ఇంట్లో. బట్ ఇక్కడ ఎంతమందిని తిట్టాలి? మీపై మీరు డిసిప్లిన్తో ముందుకు వచ్చి అలాంటి ఇంటరాక్ట్ చేసుకుంటే ఎంత బాగుంటుంది. తర్వాత దినేష్ అని వచ్చాడు, సెకండ్ ఇయర్ తీసిన ఫైనల్ ఇయర్ తీసి ఉన్నాడా? దినేష్ ఒకరోజు వచ్చి అడిగాడు నాకు సెప్టెంబర్ వచ్చి జస్ట్ మెన్షన్ చేసినప్పుడు, సార్ నాకు పర్చులర్స్ కావాలి. సో దట్ కైండ్ ఆఫ్ నేచర్, అలాంటి నేచర్ కావాలి స్టూడెంట్స్ దగ్గర నుంచి. మాకు ఇది కావాలంటే మీరు మా దగ్గర రావాలి. ఇవ్వడానికి సబ్జెక్ట్తో అందరూ రెడీగా ఉన్నాం. సబ్జెక్ట్ మాత్రమే కాదు, కౌన్సిలింగ్ కావచ్చు, పర్సనల్ కౌన్సిలింగ్ కావచ్చు, గ్రూప్ కౌన్సిలింగ్ కావచ్చు, కెరీర్ గైడెన్స్ కౌన్సిలింగ్ కావచ్చు, ఇలాంటివన్నీ ముందు చేయడానికి సిస్టమ్ని రెడీ చేస్తున్నారు సార్. ఇంకొక మాట గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరం మనము సక్సెస్ఫుల్గా దాదాపు ఈసీఈలో 40+ స్టూడెంట్స్ చేరుతున్నారు. సిఎంఈలో ఫస్ట్ ఇయర్లో అందరూ చేరారు. ఆల్మోస్ట్ సీట్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి. గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ కాలేజీలో సీట్ దొరకడం కష్టమవుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా బాగా డెవలప్ చేస్తున్నారు. ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీ క్యాంపస్ డిసిప్లిన్